కేబీఆర్ పార్క్ దగ్గర వాహనాల పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. 400 గజాల స్థలంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ తయారవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీశ్వర్ అందిస్తారు. సో కేబీఆర్ నేషనల్ పార్క్కి ఎక్కువ మంది వాకర్స్ అయితే వస్తుంటారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో పార్కింగ్కి చాలా కూడా కష్టం అవుతుంది. సో ఈ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రాపర్గా లేకపోవడం వల్ల ప్రధాన జంక్షన్ దగ్గర నుంచి బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ వెళ్ళే వైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. సో వాకర్స్కి కూడా ఇబ్బంది అవుతుంది వారి వెహికల్స్ తేయడానికి. సో ఇక్కడ కొరియన్ టెక్నాలజీతో ఒక పార్కింగ్ సెటప్ని అయితే అరేంజ్ చేశారు. సో ఇది మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క లెవెల్లో 12 వరకు కూడా కార్స్ అనేవి పడతాయి. ఓవరాల్గా 72 కార్స్ అయితే ఇందులో మనం ఒకేసారిగా పార్క్ చేయొచ్చు. సో ఈ పార్కింగ్ చేయడానికి మనకి కొంత రుసుము అయితే తీసుకుంటారు. ప్రస్తుతానికి ఇది ఇంకా మొత్తం కూడా ట్రయల్ రన్లోనే ఉంది. సో ట్రయల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి సో పార్కింగ్ రుసుము మనకి ప్రాపర్గా చెప్పట్లేదు, కానీ ఒక రీజనబుల్ పార్కింగ్ రుసుముతో ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మొత్తం కూడా కొరియన్ టెక్నాలజీతో ఈ పార్కింగ్ ఫెసిలిటీని అనేది ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 400 గజాల్లో ఈ యొక్క పార్కింగ్ని ఏర్పాటు చేశారు. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో పార్కింగ్ అనేది ఎలా చేస్తున్నారు అన్నది దానికి కింద వైపు ఒక ఐరన్ షీట్ టైప్ ఉంది. సో దానిలోకి మనం కార్ తీసుకువెళ్ళి పెడితే ఇది ఒక జైంట్ వీల్ మాదిరిగా వర్క్ చేస్తుంది. సో ఈ దాన్ని ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని కనుక ప్రెస్ చేస్తే డ్రైవర్ దిగిన తర్వాత ఆ స్విచ్ని ప్రెస్ చేస్తే ఇది ఒక జైంట్ వీల్ ఎలా అయితే టర్న్ అవుతుందో సో అలా టర్న్ అవుతుంది. అలా టర్న్ అయ్యి పైకి వెళ్తూ ఉందన్నమాట. సో దీంట్లో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్క స్టేజ్లో కూడా 12 వరకు కార్స్ అనేవి పార్క్ చేస్తారు. సో 12 మొత్తం కూడా ఓవరాల్గా 72 కార్స్ అనేవి ఉంటాయి. సో ఎటువంటి పార్కింగ్కి ఇబ్బంది కలగకుండా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫుల్ సెక్యూరిటీ కూడా ఉందని చెప్తున్నారు. కంప్లీట్ కొరియన్ టెక్నాలజీతో సుమారు 6 కోట్ల వ్యయంతో అయితే ఈ యొక్క పార్కింగ్ సెటప్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి చిన్న నగరాలకి చాలా వరకు యూస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కేవలం 400 గజాల్లోనే 72 కార్లను అయితే మనకి 72 కార్లను అయితే పార్క్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పార్కింగ్ సెటప్స్ హైదరాబాద్కి ఇంకా చాలా అవసరమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఈ టెక్నాలజీ ఇక్కడ ట్రయల్ రన్లో ఉంది. దీన్ని ప్రాపర్గా వినియోగించగలిగితే ఇలాంటి సెటప్స్ అనేవి ఇంకా ఎక్కువగా రాబోతుంటాయి అన్నమాట. సో ఒకసారి మనం ఇక్కడ ఉన్న వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, సో ఇక్కడ ఒకసారి ఈ పార్కింగ్ దాని గురించి మాకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి. దేని గురించి చెప్పండి? అంటే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్కి సంబంధించి. మల్టీ లెవెల్ వచ్చేసి ఇది ఈచ్ బేలో 12 కార్స్ వస్తుందండి. టోటల్ 72 కార్ పార్కింగ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం కూడా కార్ పార్కింగ్ అనేది చాలా ప్రాపర్గా అయితే జరుగుతుంది. ట్రయల్ రన్ ఉన్నప్పటికీ కూడా వాకర్స్ వచ్చి ఇక్కడ మనకి పార్కింగ్ చేసుకుంటున్నారు. సో ఇది ఎలా ఒక జైంట్ వీల్ మాదిరిగా వెళ్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ షీట్ ఉందో ఇది మూవ్ అవుతూ పైకి తీసుకువెళ్తూ ఉంటుంది. సో పై ఫ్లోర్ వరకు కూడా దీన్ని పార్కింగ్ చేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ ఎఫిషియన్సీని అయితే ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో చూడండి విజువల్లో కార్ అలా పైకి వెళ్తూ ఉంది. సో ఈ టెక్నాలజీ చాలా బాగుంది యాక్చువల్గా ఈ టెక్నాలజీ. సో ఇది అనమాట ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్. వాకర్స్కి ఇది ఒక మంచి శుభవార్త. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి ఇది చాలా అత్యవసరం అని కూడా చాలామంది చెప్తున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో ఢిల్లీశ్వరి, NTV.